తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో టాలీవుడ్లో కల్లోలం మొదలైంది. బడా నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వనని, అలాగే రిలీజ్ రోజు సినిమా టికెట్లు పెంచడానికి వీల్లేదని అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఆ తరువాత ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ పరామర్శించడం, ప్రతిపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని దుమ్మెత్తిపోయటం, వీటన్నింటిపై వివరణ ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం ప్రకటనతో బాలీవుడ్ ఇండస్ట్రీ బడా నిర్మాతలు మింగలేక కక్కలేక పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడింది ఓ మినిస్టరో ఎమ్మెల్యేనో అయితే వెంటనే స్పందించేవారు. కానీ సీఎం స్థాయి వ్యక్తి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. మొదట్లో ఇది కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూగానే ఉంది. కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కీలక ప్రకటన చేశారో ఇది ఇండస్ట్రీ సమస్యగా మారింది. ప్రజెంట్ ఓటీటీ వ్యాప్తి చెందిన తరువాత ఎంత పెద్ద సినిమా అయినా కూడా తొలి వారంలో కలెక్షన్ వస్తేనే నిర్మాతలు గట్టెక్కినట్టు. ఇంతకు ముందులా నెల 50 రోజులు 100 రోజులు సినిమా ఆడే పరిస్థితి లేదు. ఎంత పెద్ద సినిమా అయినా పట్టుమని 10 రోజులు ఆడితే గొప్ప అనేటట్టుగా మారింది పరిస్థితి. కాబట్టి తొలి వారంలోనే కలెక్షన్లు రాబట్టాలని ఎక్కువ స్క్రీన్లలో టికెట్ల రేట్లను పెంచి మరీ భారీగా విడుదల చేస్తున్నారు. ఇలా భారీ రిలీజులు, బెనిఫిట్ షోల వల్ల ప్రేక్షకుల జోబులకు చిల్లు పడుతున్నా భారీగా పెట్టుబడుల వల్ల రాబట్టాల్సిందే అని నిర్మాతలకు ఇంతకంటే వేరే దారి లేదు. పైగా నిర్మాతలు ఎంత అడిగితే అంత పెంచుకునేటట్టుగా ప్రభుత్వాలు కూడా పర్మిషన్ ఇస్తున్నాయి. ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆలోచనలో పడ్డారు టాలీవుడ్ నిర్మాతలు. అది కూడా సంక్రాంతి సీజన్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగని ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకునే పరిస్థితి లేదు. అన్ని ధరలు మాదిరే ప్రొడక్షన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. హీరోల రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉండడంతో నిర్మాత లాభపడటం దేవుడెరుగు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలు అనే పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుని నిషేధిస్తే ఖచ్చితంగా నిర్మాతకు నష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాదికి సగటున 3-4 వేల కోట్లకు పైగా టాలీవుడ్ బిజినెస్ జరుగుతుండగా దాని నుంచి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సులు కూడా భారీగానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేకుండా ఇన్ని వేల కోట్ల బిజినెస్ చేయడం అనేది నిర్మాతలకు కష్టమైన పని. కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తే అక్కడ ప్రభుత్వంతో నిర్మాతలకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కాబట్టి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలతో ఇతర సమస్యలు తలెత్తవనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఇండస్ట్రీని ఏలుతున్న బడా హీరోలు, నిర్మాతలంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్లే కావడంతో అటువైపుగా ప్రయత్నాలు మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలోని వైజాగ్ నగరంలో ఇప్పటికే కొన్ని స్టూడియోల నిర్మాణం వేగవంతమవుతోంది. హైదరాబాద్కి పోటీగా వైజాగ్ మహానగరంగా మారింది. షూటింగ్లకు అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని ఏపీకి తరలించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, రామకృష్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, ఇతర స్టూడియోలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. బడా నిర్మాతలు, హీరోలతో పాటు వేలాది మంది సినీ ఆర్టిస్టులంతా ఇక్కడే స్థిరపడిపోయారు. కాబట్టి ఏదో ఇష్యూ జరిగింది కాబట్టి ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుందంటే అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనైతే కాదు.